Hi everybody, welcome to the YouTube channel Guide the Knowledge Hub. Myself Ramakrishna, English faculty. So గత క్లాస్లో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి డైరెక్ట్ మెథడ్కి ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని, మెరిట్స్ని, డిమెరిట్స్ని కూడా మనం చర్చించుకోవడం జరిగింది. ఈరోజు ఈ క్లాస్లో బైలింగ్వల్ మెథడ్ అంటే ఇది డైరెక్ట్ మెథడ్ తర్వాత వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆడియో లింగ్వల్ మెథడ్ తర్వాత మనకి బైలింగ్వల్ మెథడ్ అనేటువంటిది వస్తుందండి. ఈ బైలింగ్వల్ మెథడ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మెథడ్గా మనం చెప్పుకోవచ్చు. అయితే బిఫోర్ వీ గోయింగ్ టు టాక్ అబౌట్ బైలింగ్వల్ మెథడ్, సో మీ అందరికీ చిన్న సజెషన్ అండి. ఇది చాలామంది గ్రామర్ మీద పెట్టేటువంటి ఇంట్రెస్ట్ ఈ ఇంగ్లీష్ మెథడాలజీ మీద పెట్టలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే 24 మార్కులు అనేటువంటి 24 మార్క్స్ అనేటువంటి గ్రామర్ నుంచి వస్తున్నాయి. ఈ 6 మార్క్స్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదండి. లెస్ వెయిటేజ్ ఈజ్ గివెన్ టు ది 6 మార్క్స్. సో ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మెథడాలజీ అనేటువంటి చాలా పెద్ద టాపిక్, చాలా పెద్ద సిలబస్ ఉంది, చాలా ఎక్కువ సిలబస్ ఉంది, ప్రిపేర్ అవ్వడం కష్టం కనుక ఈ 6 మార్క్స్ని పెద్దగా పట్టించుకోవడం జరగడం లేదండి. బట్ ఈ మెథడాలజీ అనేటువంటిది మీరు కనుక ఫోకస్ పెట్టినట్లయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. we try to teach the methodology in the easiest method. చాలా ఈజియెస్ట్ మెథడ్లో మెథడాలజీ టీచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. యూ ట్రై టు ఫోకస్ ఆన్ మెథడాలజీ టు స్కోర్ ఈక్వల్ మార్క్స్ ఇన్ మెథడాలజీ ఆల్సో. మెథడాలజీలో కూడా ఎక్కువ మార్కులు సంపాదించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మేమైతే మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. సో మీ సజెషన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కంపల్సరీగా యూ డ్రాప్ యువర్ సజెషన్స్ అండ్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో వీ యాక్సెప్ట్ all the comments and compliments. Thank you very much. So let us talk about the topic of bilingual method. Bilingual method. So ఇక్కడ బై అంటే టూ అండి. బై అంటే టూ. లింగ్వల్ దట్ ఈస్ లాంగ్వేజ్. లింగ్వల్ ఇన్ ద సెన్స్ లాంగ్వేజ్. బైలింగ్వల్ అంటే రెండు లాంగ్వేజెస్, టూ లాంగ్వేజెస్. అంటే ఈ బైలింగ్వల్ మెథడ్ మనం కాంబినేషన్ ఆఫ్ టూ లాంగ్వేజెస్గా చెప్పుకోవచ్చు అండి. బైలింగ్వల్ మెథడ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ టూ లాంగ్వేజెస్. Bilingual method uses two languages. రెండు లాంగ్వేజ్ని బైలింగ్వల్ మెథడ్లో ఉపయోగించడం జరుగుతుంది. అయితే మనకు తెలుసు ఏ మెథడ్ అయినా సరే పిల్లవాడికి ఏ విధంగా టార్గెట్ లాంగ్వేజ్ని టీచ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనకు చెప్తూ ఉంటుంది. ఏ మెథడ్ అయినా సరే, వాట్ ఎవర్ ద మెథడ్ ఇట్ మే బి, వెదర్ ఇట్ ఈస్ అ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఆర్ ఎ డైరెక్ట్ మెథడ్ ఆర్ ఏ బైలింగ్వల్ మెథడ్. మెథడ్ ఏదైనా మీరు తీసుకోవచ్చు, బట్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ది మెథడ్ ఈస్ టు టీచ్ లాంగ్వేజ్ టు ద స్టూడెంట్స్. అంటే టార్గెటెడ్ లాంగ్వేజ్ని పిల్లవాడికి టీచ్ చేయడం కోసం మాత్రమే మెథడ్. అయితే ఇక్కడ ఈ మెథడ్లో, ఈ బైలింగ్వల్ మెథడ్లో టూ లాంగ్వేజెస్ అనేటువంటి వాడడం జరుగుతుందండి. So teacher uses two languages to teach the targeted language to the students. Okay అండి. And this method was proposed. అంటే ఈ బైలింగ్వల్ మెథడ్ అనేటువంటి ప్రపోజ్ చేయడం జరిగింది. ఎవరు ప్రపోజ్ చేశారు ఈ బైలింగ్వల్ మెథడ్ అంటే డాక్టర్ సిజే డాట్సన్. ఈ డాక్టర్ సిజే డాట్సన్ అనేటువంటి ప్రొఫెసర్ ఈజ్ ఫ్రమ్ ది వేల్స్ యూనివర్సిటీ. He proposed bilingual method in the year 1967. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఏ ఇయర్లో సిజే డాట్సన్ గారు బైలింగ్వల్ మెథడ్ని ప్రపోజ్ చేయడం జరిగింది? ఇన్ విచ్ ఇయర్ ద బైలింగ్వల్ మెథడ్ వాజ్ ప్రపోజ్డ్ బై ది సిజే డాట్సన్? ఇన్ ద డిఎస్సి ఈ క్వశ్చన్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుందండి. దట్ ఈస్ 1967. 1967లో డాక్టర్ సిజే డాట్సన్ గారు అంటే కార్ల్ డాట్సన్ గారు ఈ బైలింగ్వల్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది 1967లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే ఈ బైలింగ్వల్ మెథడ్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి? వాట్ ఆర్ ది సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద బైలింగ్వల్ మెథడ్ అంటే దిస్ మెథడ్ మేక్స్ యూజ్ ఆఫ్ టూ లాంగ్వేజ్. ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పుకున్నామండి, రెండు లాంగ్వేజ్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది ఈ టార్గెటెడ్ లాంగ్వేజ్ని టీచ్ చేయడం కోసం. ఏదైతే టార్గెట్ లాంగ్వేజ్ ఉందో, ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందో, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచ్ చేయడం కోసం, స్టూడెంట్స్కి నేర్పడం కోసం, స్టూడెంట్కి అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ రెండు లాంగ్వేజెస్ అనేటువంటి ఉపయోగించడం జరుగుతుంది. దట్ ఈస్ వన్ ఈజ్ మదర్ టంగ్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ అదర్ వన్ ఈజ్ టార్గెటెడ్ లాంగ్వేజ్. సో అది అందు గురించి దీన్ని బైలింగ్వల్ మెథడ్గా మనం చెప్పుకోవచ్చు అండి. అయితే అనదర్ పాయింట్ ఇన్ ద బైలింగ్వల్ మెథడ్ ఈస్ ఇట్ ఈస్ బోత్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అండ్ డైరెక్ట్ మెథడ్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఈ బైలింగ్వల్ మెథడ్ అనేటువంటిది కాంబినేషన్ ఆఫ్ బోత్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అండ్ డైరెక్ట్ మెథడ్. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఉన్నటువంటి ఫీచర్స్ మరియు డైరెక్ట్ మెథడ్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా ఈ బైలింగ్వల్ మెథడ్లో మనం చూడవచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ జీటీఎం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అండ్ డైరెక్ట్ మెథడ్. కాబట్టి ఆ రెండు మెథడ్స్లో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని కూడా మనకి బైలింగ్వల్ మెథడ్లో చూడవచ్చు. అందుగురించి దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ ఈస్ ఇట్ ఈస్ బోత్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, కాంబినేషన్ ఆఫ్ both grammar translation method and direct method. So that is another point. And now coming to the another point, very very important point. The point is the learner's mother tongue is utilized to learn targeted language. ఇక్కడ here in the sense the learner's mother tongue in the sense knowledge over the mother tongue. అంటే ఈ లెర్నర్స్ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో మదర్ టంగ్ లో పిల్లల యొక్క మదర్ టంగ్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ ను ఉపయోగించుకుని టార్గెటెడ్ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని టీచ్ చేయడం జరుగుతుందండి. దేనిని ఉపయోగించి? స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్. ఏ నాలెడ్జ్ అంటే అది మదర్ టంగ్ మీద వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ ను ఉపయోగించి ఇక్కడ ఈ టార్గెటెడ్ లాంగ్వేజ్ అనేటువంటిది టీచ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ అనదర్ పాయింట్, మనం ఇంకొక పాయింట్ గురించి మనకు చర్చించుకున్నట్లయితే లెర్నర్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. అఫ్ కోర్స్ మనం మాట్లాడుకున్నామండి, బైలింగ్వల్ మెథడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 లాంగ్వేజెస్ అని, అలాగే కాంబినేషన్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ అండ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ స్టూడెంట్స్ are encouraged, the learners are encouraged to learn to speak in English only. Of course 2 languages ఉన్నప్పటికీ కూడా they are using 2 languages, the teacher is using 2 languages to teach target language, but here the learners are encouraged to use to speak English only. వాళ్ళు టీచర్ 2 లాంగ్వేజ్లు మాట్లాడినప్పటికీ కూడా 2 లాంగ్వేజ్లు ఉపయోగించినప్పటికీ కూడా పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలనేటువంటి అంశం ఇక్కడ బైలింగ్వల్ మెథడ్లో మనం చెప్పుకోవడం జరుగుతుందండి. అండ్ ద లాస్ట్ పాయింట్ ఇన్ ద బైలింగ్వల్ మెథడ్ ఈస్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ సెంటెన్స్. అంటే మనం డైరెక్ట్ మెథడ్లో చెప్పుకున్నాం, అలాగే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో చెప్పుకున్నాం. అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ద యూనిట్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటండి? ఏ వర్డ్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. మరి డైరెక్ట్ మెథడ్లో యూనిట్ ఆఫ్ స్పీచ్ ఏంటండి? ద యూనిట్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద డైరెక్ట్ మెథడ్ ఈజ్ ఎ సెంటెన్స్. అంటే స్టూడెంట్స్కి టీచర్ సెంటెన్సెస్ రూపంలో మాత్రమే సెకండ్ లాంగ్వేజ్ని, దట్ మీన్స్ టార్గెటెడ్ లాంగ్వేజ్ని టీచ్ చేయడం జరుగుతుందండి. ఒక్క గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో తప్పించి ఆల్మోస్ట్ అన్ని మెథడ్లో కూడా యూనిట్ ఆఫ్ స్పీచ్ అనగానే మనకి ఈ సెంటెన్స్ గుర్తుకు రావాలి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఇదే పాయింట్ మనం మాట్లాడుకోవడం జరిగిందండి. ఇక్కడ కూడా ఈ బైలింగ్వల్ మెథడ్లో టార్గెటెడ్ లాంగ్వేజ్ని యూనిట్ ఆఫ్ స్పీచ్గా మనం చెప్పవచ్చు, సెంటెన్స్లో టీచ్ చేయడం జరుగుతుంది. అందు గురించి ఇన్ ద బైలింగ్వల్ మెథడ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ సెంటెన్సెస్ అండి. సో దీస్ ఆర్ ద పాయింట్స్. ఎందుకు ఈ విధంగా బైలింగ్వల్ మెథడ్ అనేటువంటి రావడం జరిగింది? ఈ బైలింగ్వల్ మెథడ్ని ఎవరు ప్రపోజ్ చేశారు? ఏ ఇయర్లో బైలింగ్వల్ మెథడ్ ప్రపోజ్ చేశారు? ఆ తర్వాత బైలింగ్వల్ మెథడ్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి? ఈ కాంబినేషన్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గాను డైరెక్ట్ మెథడ్ గాను మనం బైలింగ్వల్ మెథడ్ని చెప్పుకోవచ్చు అండి. అయితే ఈ నెక్స్ట్ బైలింగ్వల్ మెథడ్లో ఉన్నటువంటి ఫీచర్స్ని నేర్చుకుందాం. బైలింగ్వల్ మెథడ్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి, బైలింగ్వల్ మెథడ్లో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం అండి. Now let us talk the principles of bilingual method. Bilingual method లో ఉన్న principles గురించి మాట్లాడుకుందామండి. అయితే there are about 8 principles in the direct bilingual method. That is the first principle గా మనం చూసుకున్నట్లయితే ఈ bilingual method లో mother tongue is not totally banned. That is the first. బైలింగ్వల్ మెథడ్లో మదర్ టంగ్ అనేటువంటిది ఉపయోగిస్తారు, కానీ ఇట్ ఈస్ నాట్ టోటల్లీ బ్యాన్డ్. అంటే మదర్ టంగ్ అనేటువంటి కంప్లీట్గా బ్యాన్ చేయడం లేదండి, వాడుతున్నారు. అంటే ద మదర్ టంగ్ ఈస్ యూజెస్, ద మదర్ టంగ్ అనేటువంటి క్లాస్ రూమ్లో వాడతారు. ఎలా అంటే ఇన్ ఏ రిస్ట్రిక్టెడ్ మేనర్. అంటే టీచర్ అనేటువంటి వాడు మదర్ టంగ్ వాడతాడు, దట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ మేనర్లో వాడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మదర్ టంగ్ అనేటువంటి కంప్లీట్గా బ్యాన్ చేయడం జరుగుతుంలేదండి. మనం డైరెక్ట్ మెథడ్లో చూసుకున్నట్లయితే ఇన్ డైరెక్ట్ మెథడ్ ద మదర్ టంగ్, ద యూజెస్ ఆఫ్ మదర్ టంగ్ ఇన్ ద క్లాస్ ఈస్ కంప్లీట్లీ బ్యాన్డ్.
డైరెక్ట్ మెథడ్లో కంప్లీట్గా బ్యాన్ చేశారండి మదర్ టంగ్. బట్ ఇక్కడ బైలింగ్వల్ మెథడ్లో కంప్లీట్గా బ్యాన్ చేయలేదు, అంటే టోటల్గా బ్యాన్ చేయలేదు. బ్యాన్ చేశారు కానీ టోటల్గా కాదు అని ఇక్కడ మనకు అర్థమండి. ఓకేనండి. అనదర్ పాయింట్ ఈస్, అనదర్ ప్రిన్సిపల్ ఆఫ్ ది బైలింగ్వల్ మెథడ్ ఈస్ the teacher uses mother tongue in a restricted manner. ఇప్పుడే చెప్పుకున్నామండి, అంటే టీచర్ మాత్రం ఈ బైలింగ్వల్ మెథడ్లో తన పిల్లలకి టార్గెటెడ్ లాంగ్వేజ్ టీచ్ చేస్తున్నప్పుడు ఈ మదర్ టంగ్ అనేటువంటి హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా చాలా రెస్ట్రిక్టెడ్ మేనర్లో టీచరు ఈ మదర్ టంగ్ను వాడడం జరుగుతుంది. ఎందుకు ఈ మదర్ టంగ్ను వాడాల్సిన పరిస్థితి టీచర్కి వస్తుంది ఈ బైలింగ్వల్ మెథడ్లో అంటే, సమ్టైమ్స్ as an English teacher to teach some difficult sentence patterns or sometimes important idioms and phrases. కొన్ని సందర్భాల్లో ఇడియమ్స్ ఫ్రేజెస్ యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు స్టూడెంట్స్కి అది అర్థం కాకపోవచ్చు. కాబట్టి అలాంటి ఇంగ్లీష్ ఫ్రేజెస్ కానీ ఇడియమ్స్ కానీ డిఫరెంట్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇంగ్లీష్ ఎవరైతే టీచ్ చేస్తారో ఆ టీచరు మదర్ టంగ్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే టు మేక్ ది స్టూడెంట్ అండర్స్టాండ్ సర్టెన్ ఫ్రేజెస్ ఆర్ టు మేక్ ది స్టూడెంట్ అండర్స్టాండ్ సర్టెన్ ఇడియమ్స్ అండ్ డిఫికల్ట్ సెంటెన్సెస్. So that is the reason why the teacher uses mother tongue in the classroom in a restricted manner. అంటే అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయన మదర్ టంగ్ అనేటువంటి ఉపయోగించడం జరుగుతుంది. దట్ ఈస్ అనదర్ పాయింట్. ఓకే, ఇక్కడ when you go to the another point, the students are not allowed to use mother tongue in the classroom. థర్డ్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ టీచర్ రిస్ట్రిక్టెడ్ వేలో మదర్ టంగ్ అనేటువంటి ఉపయోగించవచ్చు. సందర్భం కూడా మనం మాట్లాడుకున్నాం. ఎలాంటి సందర్భాలలో వాడతారంటే వెన్ ద టీచర్ కమ్ అక్రాస్ ఎనీ డిఫికల్ట్ ఇడియమ్స్, ఫ్రేజెస్, సెంటెన్సెస్ ఇలాంటివి వచ్చినప్పుడు టీచర్ మాత్రం రిస్ట్రిక్టెడ్ మేనర్లో మదర్ టంగ్ను ఉపయోగించడం జరుగుతుంది. బట్ హియర్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టూడెంట్స్ విషయానికి వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు యూస్ మదర్ టంగ్. ఈ స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో మదర్ టంగ్ను ఉపయోగించడానికి ఛాన్సెస్ లేవండి. దే ఆర్ నాట్ అలౌడ్ టు యూస్ మదర్ టంగ్ ఇన్ ద క్లాస్ రూమ్. దట్ ఈస్ అనదర్ పాయింట్. అండ్ వెన్ గో టు ది నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ బైలింగ్వల్ మెథడ్ ఈస్ గ్రామర్ ఈస్ టాట్ విత్ ఇండక్టివ్ మెథడ్. గ్రామర్ ఈస్ టాట్ విత్ ఇండక్టివ్ మెథడ్. ఈ పాయింట్ మనం ఆల్రెడీ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో నేర్చుకున్నామండి, అలాగే డైరెక్ట్ మెథడ్లో కూడా నేర్చుకున్నాం. ఇక్కడ అసలు ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి, డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి? ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో గ్రామర్ అనేటువంటి డిడక్టివ్ మెథడ్లో టీచ్ చేసినట్లయితే అదే గ్రామర్ని డైరెక్ట్ మెథడ్లో ఇండక్టివ్ మెథడ్లో టీచ్ చేయడం జరుగుతుందండి. అసలు డిడక్టివ్ మెథడ్ అంటే డైరెక్ట్గా రూల్స్ ఇచ్చిన తర్వాత గ్రామర్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే అది డిడక్టివ్ మెథడ్ అవుతుందండి. అదే ఇండక్టివ్ మెథడ్లో ఇండైరెక్ట్గా ఎగ్జాంపుల్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. అంటే స్టూడెంట్ ముందుగానే గ్రామర్ నేర్చేసుకుంటాడు, ఆ తర్వాత రూల్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయబడుతున్నాయి. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండక్టివ్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్. సో మీరు కనుక చూసినట్లయితే ఒక గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మాత్రమే డిడక్టివ్ మెథడ్లో గ్రామర్ టీచ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ మెథడ్లోను అలాగే బైలింగ్వల్ మెథడ్లో కూడా ఈ గ్రామర్ అనేటువంటిది ఇండక్టివ్ మెథడ్లో మాత్రమే టీచ్ చేయబడుతుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మీ అందరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో గ్రామర్ అనేటువంటిది ఏ మెథడ్ను ఉపయోగించి టీచ్ చేయడం జరుగుతుందంటే దట్ ఈస్ డిడక్టివ్ మెథడ్. Whereas when it comes to the both bilingual method and direct method, grammar of the English is taught with the help of inductive method, that is in the form of inductive method. గుర్తుంచుకోవాలి, పాయింట్ గుర్తుంచుకోవాలి. ఓకేనండి, దట్ ఇస్ fourth principle of bilingual method. And another principle of bilingual method is oral practice is given priority. సో మనం డైరెక్ట్ మెథడ్లో చూసుకున్నప్పుడు కూడా థరో డ్రిల్లింగ్ ఈజ్ గివెన్ అని చెప్పేసి అనుకున్నాం. వారల్గా ఎక్కువ ప్రాక్టీస్, ఎంపసిస్ ఈజ్ గివెన్ ఆన్ వారల్ ప్రాక్టీస్. ఇక్కడ కూడా వారల్ ప్రాక్టీస్ అనేటువంటి దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి. సో దట్ ఈస్ అనదర్ ప్రిన్సిపల్ ఆఫ్ బైలింగ్వల్ మెథడ్. అండ్ నౌ intensive practice of patterns. This is very very important. Intensive practice of pattern. అసలు intensive practice of pattern అంటే ఏంటంటే, for suppose if you would like to get a more knowledge on English,
నాలెడ్జ్ మీద ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ సంపాదించాలంటే నాలెడ్జ్ సంపాదించాలంటే స్టూడెంట్ హ్యాస్ టు ప్రాక్టీస్ మోర్ సెంటెన్సెస్. అంటే డ్రిల్లింగ్ ఆన్ సెంటెన్సెస్ ఇస్ గివెన్. అంటే ఎక్కువ డ్రిల్లింగ్ అనేటువంటిది, ఎక్కువ ఎంఫసిస్ అనేటువంటి సెంటెన్సెస్ నేర్చుకోవడం కోసం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఇంటెన్సివ్ ప్రాక్టీస్ ఆఫ్ ప్యాటర్న్స్. దట్ ఈస్ ఎస్పెషల్లీ సెంటెన్స్ ప్యాటర్న్స్. ఎక్కువ సెంటెన్స్ ప్యాటర్న్స్ నేర్చుకోవడం ద్వారా ఈ బైలింగ్వల్ మెథడ్ ఇంగ్లీష్ అనేటువంటిది పిల్లవాళ్ళకి టీచ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ అనదర్ పాయింట్. Okay, then now when we go to the another point, mother tongue is used at early stages. So అందు గురించి this bilingual method is both combination of grammar translation method and direct method అని మనం ముందే చెప్పుకున్నామండి. ఇంట్రడక్షన్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ బైలింగ్వల్ మెథడ్ని కాంబినేషన్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్గా చెప్పుకోవడం జరిగింది. మనం చూసినట్లయితే ఈ ప్రిన్సిపల్స్లో some principles are related to the grammar translation method, whereas some other principles are related to the direct method. ఇక్కడ చూసినట్లయితే మదర్ టంగ్ ఈస్ యూజ్డ్ అట్ ఎర్లీ స్టేజెస్. అంటే స్టూడెంట్స్కి టార్గెటెడ్ లాంగ్వేజ్ని టీచ్ చేస్తున్నటువంటి మొదటి రోజుల్లో ఎర్లీ స్టేజెస్లో లిటిల్ బిట్ యూజ్ ఆఫ్ తెలుగు, లిటిల్ బిట్ యూజ్ ఆఫ్ మదర్ టంగ్ అనేటువంటిది స్టూడెంట్స్కి ఉపయోగించడం జరుగుతుందండి. అంటే పిల్లలు మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే ఇమీడియట్గా ఆల్ ఆఫ్ సడన్గా మనకి పిల్లలకి ఇంగ్లీష్ టీచ్ చేసినప్పుడు దే ఫీల్ సమ్ సార్ట్ ఆఫ్ బర్డెన్. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ సమ్ సార్ట్ ఆఫ్ బర్డెన్, ద స్టూడెంట్స్ ఆర్ అలౌడ్ టు యూజ్ మదర్ టంగ్ ఇన్ దేర్ ఎర్లీ స్టేజెస్. అంటే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి స్టార్టింగ్ డేస్లో మాత్రమే దే అలౌడ్ టు యూజ్ మదర్ టంగ్ ఇన్ ద క్లాస్ రూమ్. సో దట్ ఈస్ అనదర్ పాయింట్. అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది రీడింగ్ అండ్ రైటింగ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ గివెన్ టు ద సెంటెన్స్ ప్యాటర్న్ ఇన్ ద బైలింగ్వల్ మెథడ్. ఈ బైలింగ్వల్ మెథడ్లో స్టూడెంట్స్కి సెంటెన్స్ ప్యాటర్న్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓరల్ డ్రిల్లింగ్తో పాటుగా ఈ సెంటెన్స్ ప్యాటర్న్స్ నేర్చుకోవడం అనేది కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో after introducing sentence pattern, they introduced reading and writing skills. అంటే దేని తర్వాత బైలింగ్వల్ మెథడ్లో రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందంటే సెంటెన్స్ ప్యాటర్న్స్ తర్వాత ఆఫ్టర్ గివింగ్ డ్రిల్లింగ్ ఆన్ సెంటెన్స్ ప్యాటర్న్ దే ఇంట్రడ్యూస్డ్ రీడింగ్ స్కిల్ అండ్ రైటింగ్ స్కిల్స్. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బైలింగ్వల్ మెథడ్. ఈ బైలింగ్వల్ మెథడ్లో ఉన్నటువంటి ఈ ప్రిన్సిపల్స్ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్, అలాగే డైరెక్ట్ మెథడ్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కూడా మనకి కొంచెం రిలేషన్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అందు గురించి ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అండ్ డైరెక్ట్ మెథడ్గా చెప్పుకోవచ్చు. నౌ లెట్ us talk about advantages and disadvantages of. Now let us talk about advantages and disadvantages of bilingual method. So let us we shall talk about some advantages of bilingual method. So the first advantage of bilingual method is the use of mother tongue saves a lot of time and promotes quick understanding. So once again I repeat, the first advantage of bilingual method, the use of mother tongue saves a lot of time and promotes quick understanding. So this is the first advantage of bilingual method. So here, as we already came to know that in bilingual method both the languages were taught to the students, so that in this method teacher uses mother tongue when the situation demands, when there is a need. So when a teacher come across any difficult phrase, a word or a sentence or any idiom, so when the idiom is explained using English, so a student won't understand what the teacher is trying to explain to them. So at the time teacher uses Telugu language or mother tongue to convey the exact meaning of the particular idiom or the particular phrase or a sentence to the students. So easily the student can understand. Am I correct or not? So generally మనం ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నప్పుడు when you come across any difficult word, సో ఆ డిఫికల్ట్ వర్డ్ని మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి చెప్పడం చాలా డిఫికల్టీ అవుతుంది. సో స్టూడెంట్స్ వోంట్ అండర్స్టాండ్ వాట్ అవర్ ఇంటెన్షన్ ఈస్.
బట్ అలాంటి వర్డ్ మనం తెలుగులో కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఆ స్టూడెంట్ చాలా ఈజీగా అర్థం చేసుకోవడం జరుగుతుంది, మనకి కూడా బర్డెన్ తగ్గుతుందండి. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అంటే ఇక్కడ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ సేవ్స్ ఏ లాట్ ఆఫ్ టైం. సో అలా సింపుల్గా తెలుగులో ఆ డిఫికల్ట్ వర్డ్ యొక్క మీనింగ్ని తెలుగులో చెప్పడం ద్వారా మనకు టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ద స్టూడెంట్స్ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. అందు గురించి ఇట్ ప్రమోట్స్ క్విక్ అండర్స్టాండింగ్. టక్ మన స్టూడెంట్ అర్థం చేసుకుంటాడు. మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది స్టూడెంట్ మైండ్లోకి ఇంజెక్ట్ అవుతుంది వెరీ ఫాస్ట్గా. కాబట్టి ఇక్కడ మదర్ టంగ్ ఉపయోగించడం అంటే ఎక్కువ టైం సేవ్ అవుతుంది, అంతేకాకుండా స్టూడెంట్ ఈజీగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ బైలింగ్వల్ మెథడ్. అనదర్ అడ్వాంటేజ్ ఈజ్ టీచర్స్ లైబ్రరీ సేవ్. చూడండి, ఇక్కడ టీచర్స్ లైబ్రరీ అనేటువంటి సేవ్ అవుతుంది. ఎందుకంటే టీచర్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి డిఫికల్ట్ వర్డ్స్ వచ్చినప్పటికీ, ఎలాంటి డిఫికల్ట్ సెంటెన్సెస్ ఫ్రేజెస్ ఉన్నప్పటికీ వాటిని టీచరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ డజంట్ ఫైండ్ ఎనీ డిఫికల్టీ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ డిఫికల్ట్ వర్డ్స్ టు ద స్టూడెంట్స్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ టీచర్స్ లైబ్రరీస్ సేవ్డ్ అంటే టీచర్ పెద్దగా హార్డ్ వర్క్ చేయాల్సిన లేదు. అండ్ అనదర్ పాయింట్, ఇట్ సూట్స్ ఆల్ టైప్ ఆఫ్ టీచర్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో గత క్లాస్లో మనం చూసుకున్నట్లయితే ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లోను డైరెక్ట్ మెథడ్లోనూ చాలా డిఫరెంట్గా ఉంటాయి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేటువంటి యావరేజ్ టీచర్ కూడా చెప్పేయగలండి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో యావరేజ్ టీచర్ కూడా చాలా ఈజీగా చెప్పేస్తాడు. బట్ అదే డైరెక్ట్ మెథడ్ అనేటువంటిది యావరేజ్ టీచర్ కెనాట్ టీచ్. డైరెక్ట్ మెథడ్ను ఉపయోగించి టార్గెటెడ్ లాంగ్వేజ్ పిల్లలకు టీచ్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ది యావరేజ్ టీచర్. బట్ ఈ బైలింగ్వల్ మెథడ్ కనుక చూసుకున్నట్లయితే దిస్ బైలింగ్వల్ మెథడ్ ఇస్ సూట్స్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ టీచర్స్. అన్ని రకాలైనటువంటి టీచర్స్, ఆల్ కేటగరైజ్డ్ టీచర్స్ కెన్ టీచ్ ఇంగ్లీష్ యూజింగ్ బైలింగ్వల్ మెథడ్. కాబట్టి అండ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ బర్డెన్ టు దెమ్. ఈ టీచింగ్ టార్గెటెడ్ లాంగ్వేజ్ యూజింగ్ బైలింగ్వల్ మెథడ్ ఈజ్ నాట్ డిఫికల్ట్ ఫర్ దెమ్, ఈజ్ నాట్ బర్డెన్ టు ది ఆల్ ద కేటగరైజ్డ్ టీచర్స్. దట్ ఈస్ ఆల్సో అనదర్ పాయింట్. అండ్ నౌ it is an interesting method. Students are active. So this is also very very interesting method like direct method, and as same as direct method students are also very active in this method. ఎందుకంటే ఇక్కడ టీచర్ అవసరమైన సందర్భాలలో తెలుగు లాంగ్వేజ్ రిస్ట్రిక్టెడ్ వేలో వాడుతున్నాడు. కాబట్టి it helps students to understand very easily, so that the students are very active in this method and very interesting method to the students also. And another point, it promotes fluency and accuracy in English. Really, ఎందుకంటే they don't have any chance to think in Telugu language like grammar translation method. Grammar translation method లాగా స్టూడెంట్స్ తెలుగు ఉపయోగించడానికి ఛాన్స్ లేదు. దే హ్యావ్ గివెన్ ఎ ఛాన్స్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్. ఖచ్చితంగా వాళ్ళకి ఇంగ్లీష్లో ఆలోచించడం కోసం మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లో థింక్ చేయాలి. కాబట్టి దే డెవలప్ గ్రాడ్యువల్లీ దే డెవలప్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో దే ఫైండ్ సమ్ సార్ట్ ఆఫ్ యాక్యురసీ యూజింగ్ ఇంగ్లీష్ వర్డ్స్. సో రైట్ ఇంటోనేషన్ తెలుసు, ఒక వర్డ్ని ఎగ్జాక్ట్గా ఎలా ప్రొనౌన్స్ చేయాలి, యూజింగ్ ఇంటోనేషన్, స్ట్రెస్, విషయాలన్నీ కూడా ఈ బైలింగ్వల్ మెథడ్లో స్టూడెంట్స్ ఖచ్చితంగా నేర్చుకుంటారు. కాబట్టి దే కమ్ టు నో ద ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో యాక్యురసీ ఇన్ ఇంగ్లీష్. అండ్ అనదర్ పాయింట్, ఇట్ ఈస్ సూటబుల్ టు ఆల్ ద టైప్ ఆఫ్ ది స్కూల్స్. So all the type of the schools in the sense we find schools located some rural areas, similarly in some urban areas. స్కూల్స్ జనరల్గా చూసుకున్నట్లయితే రూరల్ ఏరియాస్లో ఉంటాయి, కొన్ని స్కూల్స్ అర్బన్ ఏరియాస్లో కూడా మనం చూడడం జరుగుతుంది. అయితే టీచింగ్ టార్గెటెడ్ లాంగ్వేజ్, టీచింగ్ ఫారెన్ లాంగ్వేజ్ to the rural background students is very very difficult because they don't know a fundamental awareness, they don't know basic knowledge on English. So in such cases teaching English to the students who are not having basic knowledge over the English is very very difficult. బట్ అదే కనుక మనం అర్బన్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే కొంచెం డెవలప్ అయిన ప్లేసెస్గా మనం చెప్పుకోవచ్చు. ఎంతో కొంత పిల్లలకి ఇంగ్లీష్ మీద అవగాహన ఉంటుంది. కాబట్టి టీచింగ్ ఇంగ్లీష్ టు దెమ్ ఈస్ సమ్ వాట్ బెటర్ కంపేరింగ్ టు ది టీచింగ్ ఇంగ్లీష్ టు ది రూరల్ ఏరియా బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. ఏమే కరెక్ట్. బట్
ఈ bilingual method ఉపయోగించి a teacher can teach very easily even to the rural area background schools, simultaneously urban area background schools. This is how this method is useful for rural area schools and urban area schools. This is also very very important point. And the last point, the last advantage of bilingual method is they think in English. As we already came to know that they don't have any chance to think in Telugu, they don't have to speak in Telugu in the classroom, so only the teacher has a chance to speak in Telugu when there is a need. సో దట్ డైరెక్ట్గా స్టూడెంట్ అనేటువంటి వాడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, ఇంగ్లీష్లోనే ఆలోచిస్తాడు, ఇంగ్లీష్లోనే థింక్ చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ద డెవలప్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో యాక్యురసీ ఇన్ ఇంగ్లీష్. సో దీస్ ఆర్ ది సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ bilingual method. Okay, now let us talk about some disadvantages of bilingual method. So ప్రతి మెథడ్కి కూడా మన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అలాగే ఇప్పటి వరకు మనం bilingual మెథడ్లో అడ్వాంటేజెస్ మాట్లాడుకున్నాం. Now let us talk about some disadvantages of bilingual method. Now here I mentioned some limitations of bilingual method. So limitations in the sense disadvantages of bilingual method. The first disadvantage of bilingual method is in the hands of untrained and unimaginative teacher, this method can become a grammar translation method, GTM. So there is a possibility, there is a chance. So for this bilingual method to convert to deviate into the grammar translation method, because if the teacher is not trained, if the teacher is not having thorough knowledge or excellent knowledge over the English, or if the teacher is unimaginative, there is a possibility for this bilingual method changing into the grammar translation method. ఎందుకంటే ఈ మెథడ్లో ఖచ్చితంగా టీచర్ రిస్ట్రిక్టెడ్ వేలో ఈ తెలుగు లాంగ్వేజ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. బట్ ఆ టీచర్ కనుక ట్రైన్డ్ అయి ఉండకపోతే, ఆ టీచర్ ఇమాజినేటివ్ పవర్ లేకపోతే ఖచ్చితంగా ఈ bilingual మెథడ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్గా చేంజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఎ ఫస్ట్ డిస్అడ్వాంటేజ్ ఆర్ లిమిటేషన్ ఆఫ్ bilingual మెథడ్. So another limitation or a disadvantage of bilingual method is the purpose of teaching English is not to make a comparative study. So this is really very important. Actually, the ultimate aim of using bilingual method to teach targeted language is not contrasting the difference between the two languages, or the bringing contrast between the Telugu and mother tongue. Sometimes it may lead to the confusion. The student may confuse while bringing a contrast between the two languages. But in this bilingual method, teacher ఖచ్చితంగా ఎక్కడైతే ఉపయోగం అవుతుందో, ఎక్కడైతే అవసరం అని అనుకుంటాడో ఆ సందర్భంలో మాత్రమే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ని ఉపయోగించడం జరుగుతుంది. సో అదే ఇక్కడ మైనస్గా మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అలాంటి టైంలో ఆ కాంట్రాస్ట్, రెండు లాంగ్వేజ్ల యొక్క కాంట్రాస్ట్ తీసుకురావడం అనేటువంటిది ఇట్ మే లీడ్స్ టు ది కన్ఫ్యూజన్. ద స్టూడెంట్స్ మే గెట్ సమ్ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆఫ్ టూ లాంగ్వేజెస్, right? So that is also another important limitation of bilingual method. So next, learning meanings by translation will prevent direct talking in English. This point is really very important point. So here in this bilingual method, a student has to learn మీనింగ్స్ బై ట్రాన్స్లేటింగ్. సో యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ యూ, ఇంతకు ముందే చెప్పానండి, ఐడియమ్స్ కానివ్వండి, ఫ్రేజెస్ కానివ్వండి, ఇంపార్టెంట్ ఐసోలేటెడ్ వొకాబులరీ కానివ్వండి, టీచ్ చేస్తున్నప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ టీచ్ చేయడం జరుగుతుంది. ఇలా తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఆ టీచర్కి చాలా హార్డ్ వర్క్ అనేటువంటి తగ్గుతుందని మనం అడ్వాంటేజెస్లో మాట్లాడుకున్నాం. సో అదే ఇక్కడ డిసడ్వాంటేజెస్గా మనం చెప్పుకోవచ్చండి. ఎప్పుడైతే టీచర్ తెలుగు ఉపయోగిస్తున్నారో, ఎప్పుడైతే టీచరు డిఫికల్ట్ వర్డ్ యొక్క మీనింగ్ని తెలుగులో ట్రాన్స్లేట్ చెప్తున్నాడో, ఇక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా దిస్ థింగ్ విల్ ప్రివెంట్ థింకింగ్ ఆర్ టాకింగ్ ఇన్ డైరెక్ట్లీ. సో ఆ విధంగా స్టూడెంట్ డైరెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడడం అనేటువంటిది ప్రివెంట్ చేయబడుతుంది ఎప్పుడైతే టీచరు మీనింగ్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో. సో దట్ ఈస్ యాక్చువల్లీ హియర్ హెన్స్ ద పర్పస్ ఆర్ ద లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్ కెన్ బి డీవియేటెడ్. Actually, the ultimate aim of this bilingual method is to bring the relation between the sentence and expression.
సో అల్టిమేట్గా ఈ సెంటెన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది డీవియేట్ అవుతుంది when the students are learning a vocabulary, when the students are learning their meanings by translating truly into the Telugu language. That is another disadvantages of bilingual method. And the last disadvantage of bilingual method is the use of mother tongue can spoils the continuity and fluency of language. So this is also one of the limitations of bilingual method. The use of mother tongue can spoils the continuity. ఇక్కడ ఖచ్చితంగా ఎప్పుడైతే టీచర్ ఈ మదర్ టంగ్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుందో క్లాస్ రూమ్లో ఇక్కడ ఇంగ్లీష్ యొక్క కంటిన్యూటీ అనేటువంటిది లేదా ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఫ్లూయెన్సీ అనేటువంటి ఖచ్చితంగా పిల్లలు మిస్ అవుతారని చెప్పుకోవచ్చు. సో దీన్ని లాస్ట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు అండి. అండ్ అనదర్ పాయింట్ ఈస్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ విల్ బి డీవియేటెడ్. సో ఇంగ్లీష్ క్లాస్ యొక్క అట్మాస్ఫియర్ అనేటువంటి ఖచ్చితంగా డీవియేట్ అవుతుంది. ఎందుకు? వెన్ ద టీచర్ యూజెస్ తెలుగు లాంగ్వేజ్ ఇన్ ద ఇంగ్లీష్ క్లాస్. అసలు ఇంగ్లీష్ క్లాస్లో తెలుగు లాంగ్వేజ్ అనేటువంటి ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా అక్కడ ట్రాన్స్లేషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా అనదర్ లాంగ్వేజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏమవుతుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క అట్మాస్ఫియర్ అనేటువంటి దెబ్బతింటుంది. అదేవిధంగా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడడం, పిల్లలు ఇంగ్లీష్లో ఆలోచించడం అనేది కూడా దెబ్బవుతుంది. దానివల్ల ఇంగ్లీష్ యొక్క అట్మాస్ఫియర్ తగ్గుతుంది కాబట్టి దీని అనదర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ బైలింగ్వల్ మెథడ్గా మనం చెప్పుకోవచ్చు అండి. సో దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ or the advantages, limitations or disadvantages of bilingual method. I hope you all understand well. So if you like this video, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్స్ని మీ విలువైన కామెంట్స్ కానీ సలహాలు కానీ మా డ్రాప్ బాక్స్లో మీరు పంపించినట్లయితే ఖచ్చితంగా మేము వాటికి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.